హలో అండి, నమస్తే. వెల్కమ్ టు నారీస్ కిచెన్. పండగ వచ్చిందంటే మనకు ఇంట్లో ఉన్నటువంటి పూజా సామాన్లు అయినటువంటి రాగి, ఇత్తడి, అలాగే వెండి పాత్రలు, బంగారు నగలు తోమటానికి చాలా కష్టపడుతుంటాము. దానికోసమనే రకరకాల మార్కెట్లో దొరికే వస్తువులను తీసుకొని చేస్తుంటాము. అలాగా కాకుండా ఈ ఒక్క వీడియోలో మీకు ఇంట్లో ఉన్న వస్తువులతో ఇవన్నీ ఎలాగ తలతల మెరవచ్చో చూద్దాము. దీనికోసమని చెప్పి నేను మొదటగా రాగి, ఇత్తడి పాత్రలకు ఒక మ్యాజిక్ లిక్విడ్ చూపిస్తానండి. దీనికోసమని నిమ్మ ఉప్పు 2 టీ స్పూన్లు తీసేసుకునేసి అందులో 1 టీ స్పూన్ ఉప్పు కలిపి, అలాగే 2 టీ స్పూన్ల వైట్ వెనిగర్ తీసుకొని, అలాగే పాత్రలు తోమేటటువంటి లిక్విడ్ డిటర్జెంట్ ఉంటుంది కదా, అది కూడా 1 టీ స్పూన్ వేసేసుకునేసి ఒక 4 టీ స్పూన్ల నీళ్లు కలిపి దీన్ని బాగా మిక్స్ చేయాలి. అంతే అండి, ఈ మ్యాజిక్ లిక్విడ్ తయారైపోయింది. ఈ విధంగా మురికి పట్టినటువంటి పాత్రల మీద జస్ట్ మీరు ఇలాగ పోర్ చేస్తే చాలు. జస్ట్ అసలు రుద్దాల్సిన పని కూడా లేదండి. సింపుల్గా ఇలాగా అప్లై చేసేసి ఇలాగ రుద్దేసి నీళ్లతో కడిగేసామంటే అంతే, తలతల మెరిచేటటువంటి రాగి పాత్రలను చూస్తున్నారు కదా. అదేవిధంగా ఇత్తడి పాత్రలకు కూడా ఈ లిక్విడ్ చాలా బాగా పనిచేస్తుంది. జస్ట్ వాటర్తో క్లీన్ చేసేసుకుంటే చాలండి. చాలా సింపుల్గా ఈ లిక్విడ్తో మీకు పాత్రలు 2 నిమిషాల్లోనే మొత్తము క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు మనము ఈ విధంగా మురికి పట్టినటువంటి వెండి సామాన్లు ఎలాగ తోముకోవాలో చూద్దాము. అది కూడా మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే చూద్దాము. దీనికోసమని చెప్పి మనము 1 లీటర్ దాకా నీళ్ళని వేడి చేసుకునేసి అందులో మనము సిల్వర్ ఫాయిల్ తీసుకొని వేసేసి, అలాగే సాల్ట్ 1 టీ స్పూను, బేకింగ్ సోడా 2 టీ స్పూన్లు, వాషింగ్ పౌడర్ 1 టీ స్పూన్ వేసేసుకునేసి అందులో బాగా మరిగిన తర్వాత ఈ పాత్రలన్నీ కూడా వేసేసుకునేసి బాగా ఒక 5 నిమిషాలు మూత పెట్టి మరిగించి తర్వాత వీటిల్ని తీసేసుకొని కాల్గేట్ పౌడర్ ఉంటుంది కదా, దాంతో మనము సింపుల్గా రబ్ చేసుకునేసి వాటర్తో క్లీన్ చేసేసుకుంటే చాలా నీట్గా వచ్చేస్తాయండి. ఉడకపెట్టేటప్పుడు మనము ఎక్కువసేపు ఉడకపెట్టామంటే వెండి పాత్రల షేప్ కూడా పోతుంది. అందువల్ల ఉడకపెట్టేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా దగ్గర ఉండి ఉడకపెట్టేసుకునేసి తీసి ఈ విధంగా వాటర్తో కడిగేసుకుంటే తలతల మెరిసేటటువంటి వెండి పాత్రలు రెడీ అయిపోతాయి పూజకి. అలాగే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మామూలుగా ఈ దియాలు వాడుతూ ఉంటాం కదా, వాటిని పడేస్తుంటాము. ఆ విధంగా కాకుండా వీటిని ఈ విధంగా తీసుకొని ఈ ఒక గ్రేటర్తో ఈ విధంగా తురుముకొని ఆ పౌడర్ 1 టీ స్పూన్ తీసుకొని అందులో సాల్ట్, తర్వాత లెమన్ జ్యూస్ కానీ వెనిగర్ కానీ తీసేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకునేసి ఈ నిమ్మ చెక్క ఉంది కదా, దాంతో ఈ రాగి పాత్రలు తోమారంటే 2 నిమిషాల్లోనే ఇది చూసారు కదా, నేను జస్ట్ వేలుతో ఇలా అప్లై చేస్తుంటేనే దాని నలుపుదనమంతా పోయి పాత్రలు ఏ విధంగా మనకు తలతలాడుతుంటాయో జస్ట్ వాటర్ పోసేసుకుంటే చాలండి. అలాగే మనకు ఇత్తడి పాత్రలు కూడా సేమ్ అలాగే అండి. ఈ విధంగానే అప్లై చేసేసుకునేసి వెంటనే ఒక నిమిషం అలాగా ఉంచేసుకునేసి వాటర్తో క్లీన్ చేసేసుకున్నారంటే ఈ ఇత్తడి పాత్రలు కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి. మొదటి వీడియోలో చూపించినదైనా చేయొచ్చు మీరు రాగి పాత్రలు, ఇత్తడి పాత్రలు తోమటానికి. అలా కాదు అనుకుంటే ఈ విధంగా ఈ మట్టి ప్రమిదలతో చేసిన దాంతో కూడా ఈ విధంగా తలతల మెరిసిపోతాయి. అలాగే ఇప్పుడు మీరు మురికి పట్టిన బంగారు నగల్ని ఈ మ్యాజిక్ లిక్విడ్తో ఎలాగ చేయొచ్చో చూసుకోవచ్చు. మనము ఇందులోకి వేడి నీళ్ళని కొంచెం బాగా ఉడకపెట్టేసుకొని అందులో 1 టీ స్పూను ఈ టీ పౌడర్ వేసేసుకొని కాంచుకోవాలి. ఇప్పుడు ఉడకపెట్టిన డికాషన్ ఈ విధంగా ఫిల్టర్ చేసుకొని అందులోకి బేకింగ్ సోడా 1 టీ స్పూను, అలాగే పసుపు కూడా 1 టీ స్పూన్ వేసి నగలన్నీ అందులో వేసేసి 20 నిమిషాల పాటు అలాగే నాననిచ్చి తర్వాత పాత్రలు తోమే లిక్విడ్ డిటర్జెంట్ తీసుకొని ఒక బ్రష్తో ఈ విధంగా మురికినంతా కూడా రబ్ చేసేసుకోవటమే. ఈ బంగారు నగలు తోమేటప్పుడు ఉంగరాలు కానీ చిన్న చిన్న కమ్మలు కానీ ఉన్నాయంటే సింక్కు దగ్గరలో చేయమాకండి. ఒక ప్లేట్ మీద పెట్టుకొని ఈ విధంగా చేసుకొని ప్లేట్లోనే వాటర్తో క్లీన్ చేసేసుకుంటే సింకులో పడిపోయే ప్రమాదం నుంచి తప్పుకోవచ్చు. అలాగే ఈ విధంగా వాష్ చేసిన తర్వాత క్లాత్తో ఈ విధంగా రుద్దేసి మనం చూసామంటే బంగారు నగలు కూడా మురికంతా వదిలిపోయి తలతల మెరుస్తుంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నారీస్ కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.